ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇంకా తనకు మరొకరి సపోర్ట్ కావాల్సిందే. ఇప్పటివరకు టీవీకే విజయ్ గెలిచింది 108 స్థానాల్లో మాత్రమే. అతిపెద్ద పార్టీగా అవతరించింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ మెజార్టీ సాధించింది. కానీ 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో 118 స్థానాలు ఎవరైతే గెలుస్తారో వారిదే అక్కడ ప్రభుత్వం. ఇక్కడ తమిళనాడు ఎన్నికల్లో టీవీకే విజయం సాధించింది 108 స్థానాల్లో. అండ్ డిఎంకే అన్నీ కలిపి 59 స్థానాలు డిఎంకే, అండ్ 5 కాంగ్రెస్, 2 ఐయుఎంఎల్, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, డిఎండికే 2. అంటే మొత్తం కూటమి అంతా కలిపి వాళ్ళు సాధించిన స్థానాలు కూడా ఇదే మాదిరిగా ఉన్నాయి. సో విజయ్ సాధించినటువంటి స్థానాలు ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం సరిపోవు, మరి ఇంకా కొన్ని స్థానాలు కావాల్సిందే. డిఎంకే మొత్తం కలిసి 73 స్థానాలు గెలిచింది కూటమిలో, అన్నా డిఎంకే 53 గెలిచింది, విజయ్ గెలిచింది 108 స్థానం. మరి 118 కావాలి అంటే ఇప్పుడు అన్నా డిఎంకే సపోర్ట్ తీసుకోరు, డిఎంకే సపోర్ట్ కూడా తీసుకోరు. మరి ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఇచ్చేది ఎవరు అని అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ సిపిఎం పార్టీలు, విసికే పార్టీలు కలిసి విజయ్కి సపోర్ట్ ఇవ్వబోతున్నాయట. డిఎంకే అన్నా డిఎంకేతో విజయ్ పొత్తు పెట్టుకోడు, ఎట్టి పరిస్థితులు సాధ్యం కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్కి సపోర్ట్ ఇవ్వబోతోంది. సో 108+5 సుమారుగా 113 స్థానాలు, మళ్ళీ ఇంకా 5 స్థానాలు కావాలి. సో 5 స్థానాల కోసం సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2, మొత్తంగా 6. సో మొత్తంగా 119, అండ్ విసికే నుంచి 2, 121, అండ్ డిఎండికే నుంచి 1. మొత్తం డిఎంకే మినహా మిగిలినటువంటి ఆ కూటమిలోటువంటి కాంగ్రెస్, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, విసికే అండ్ డిఎండికే ఇవన్నీ కూడా విజయ్తో జత కట్టబోతూ ఉన్నాయి. ఆల్రెడీ రాహుల్ గాంధీ కూడా విజయ్తో ఫోన్లో సంప్రదించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో డీల్ కుదిరిన మరో 5 సీట్లు కావాల్సిందే. ఈ రకంగా మొత్తంగా సిపిఐ, సిపిఎం, విసికే, డిఎండికే, ఐయుఎంఎల్ అన్నీ కలిపి 5 కాంగ్రెస్, 2 ఐయుఎంఎల్, సిపిఐ మొత్తం కలిపి 11, అండ్ 14 సీట్స్. ఈ 14 సీట్స్తో 120 ఆర్ 122 ఆర్ 123 ఈ సీట్లతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అప్పుడు మాత్రమే టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాధ్యమవుతోంది. ఇకపోతే మరి బీజేపీ ఒక్క సీట్తో విజయ్ ఏం చేయలేడు. బీజేపీ ఒంటరిగా సపోర్ట్ ఇచ్చిన అన్నా డిఎంకే సపోర్ట్, డిఎంకే సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో విజయ్ తీసుకునే అవకాశం లేదు. ఏఎంఎంకే సపోర్ట్ తీసుకునే అవకాశం లేదు. ఇక పిఎంకే వస్తుందా చూడాలి మరి ఏం జరిగిద్దో. బట్ యాజ్ ఆఫ్ నౌ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, డిఎండికే అండ్ ఐయుఎంఎల్ మాత్రం విజయ్తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాయట. ఒకసారి రాహుల్ గాంధీ ట్వీట్ చూస్తున్నాం మనం. ఎస్, రాహుల్ గాంధీ ట్వీట్ ఇది. ఐ స్పోక్ టు Thiru Vijay and congratulated him on TVK's spectacular result. This mandate reflects the rising voice of youth and which cannot and will not be ignored. My heartfelt thanks to the Congress workers of Tamil Nadu and Puducherry for their hard work and support. I reiterate that the Congress party will continue to protect and serve the people of Tamil Nadu and Puducherry. సో వాళ్ళని మేము ఇంకా రిటరేట్ అంటే మళ్ళీ తిరిగి పుంజుకుంటామని చెప్తూనే మేము ఆ రాష్ట్ర ప్రజలకి మేము సేవలు అందిస్తామని చెప్తున్నారు ఆయన. దిస్ ఇండికేట్స్, ఇదే చెప్తోంది టీవీకే విజయ్తో మేము కలిసి నడవబోతున్నామని చెప్పి. కాంగ్రెస్, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం, విసికే అన్ని కలిసి ఇప్పుడు విజయ్తో నడవబోతున్నాయి. 118 స్థానాలు వస్తేనే విజయ్ అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు. 108 స్థానాలు గెలిచారు ఆయన. ఇంకా యావరేజ్గా 10 స్థానాలు రావాల్సి ఉంది. కాంగ్రెస్ 5 స్థానాలు కలిసినా కూడా ఇంకా జోడించాల్సి ఉంటుంది. కాబట్టి డిఎంకేనే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అన్నా డిఎంకేకి వెళ్ళినా బీజేపీ ఒక్క సీటు టీవీకేకి సపోర్ట్ ఇచ్చినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. కానీ ఆ ఒక్క సీట్తోనే బీజేపీ టీవీకే విజయ్ ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి ఆ అవకాశం తీసుకోదలుచుకోలేదు విజయ్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సపోర్ట్తో, ఇన్ఫ్యాక్ట్ నేను సోషల్ మీడియా కూడా చూసుకొస్తున్నాను, టీవీకే విజయ్ తండ్రి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళారు, వారితో మాట్లాడుకొచ్చారు. ఎస్, మీరు రండి మాతో పాటుగా మన ఇద్దరం కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామన్న రకంగా ఆయన వైపు నుంచి ఒక సంకేతం కూడా వెళ్ళిందట. సో కాంగ్రెస్ పార్టీ కూడా అంకరించింది. డిఎంకేని పక్కన పెట్టైనా సరే డిఎంకే కూడా ఒక రకంగా ఆలోచిస్తోంది. ఇప్పుడు మేము డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వలేము, బీజేపీని ఇక్కడ ఎంటర్ అవ్వనివ్వద్దు, సో విజయ్ గెలిచినా పర్వాలేదు అనుకుంది. కాబట్టి డిఎంకే కూడా తమతో పాటుగా పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ వీళ్ళంతా విజయ్ దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తమిళనాడులో 234 స్థానాలు ఉన్నాయంటే 35 స్థానాల్లో మంత్రి పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రితో కలిపి 35 సీట్స్. అంటే ఈ 35లో టీవీకేకి పోగా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది కాబట్టి ఒక మంత్రి పదవి దక్కించుకునే అవకాశం కూడా ఉంది ఇఫ్ ఎట్ ఆల్ విజయ్ కనుక ఇవ్వాలనుకుంటే. తర్వాత సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా ఇదే రకంగా సపోర్ట్ ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా అరకొరగా వాళ్ళ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లో ఇంకోటి అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ప్రతిపక్షంలో కూర్చొని బీజేపీ పైన
మనం కేంద్రంలో పోరాడాలంటే కుదరదు కాబట్టి ఆ కనీసం ఆ టీవీకే విజయ్తో కలిసి అయినా సరే మనం ముందుకు వెళ్దాం, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుదామన్న రకంగా సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ కూడా ఆలోచిస్తూ ఉన్నాయి. సో కంప్లీట్ వీళ్ళంతా కూడా విజయ్ వైపు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు, విజయ్ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు, విజయ్కి సపోర్ట్ నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇక 108 వచ్చాయి కాబట్టి కష్టాలు తప్పడం లేదు. త్రిషతో సీరియస్గా మంత్రాలు కొనసాగిస్తున్నారు విజయ్. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది అర్థం కావట్లేదంటూ టీవీకే వర్గాలు కూడా చెప్తున్నాయి. ఇప్పటికే విజయ్కి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు, అమిత్ షా కూడా ఫోన్ చేశారు. ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదు విజయ్. బట్ కాంగ్రెస్ పార్టీ అయితే కొంత ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీతో అటు తన తండ్రికి కూడా కొంత సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. సో 108 ప్లస్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డిఎంకే మినహా డిఎంకే 59 స్థానాలు గెలుపొంది. మిగిలిన 5 కాంగ్రెస్, 2 సిపిఐ సిపిఎంలు, తర్వాత 2 వీసీకే, 1 డిఎండికే, 2 ఐయుఎంలు, ఇవన్నీ కలిసిన తర్వాత విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. పీఎంకే సపోర్ట్ కానీ బీజేపీ సపోర్ట్ కానీ ఎవరి సపోర్ట్ తీసుకునే అవకాశం లేదు. పోనీ అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలను సపోర్ట్ తీసుకొని ఒంటరిగా ఫామ్ చేద్దాం అనుకున్న బీజేపీ ఉంది కాబట్టి మొత్తం ఇటేట్రా అంటే ఇల్లంతా నాదన్నట్టుగా బీజేపీ అవకాశం ఇస్తే చాలు ఇల్లంతా నాదే అని చెప్పి టీవీకే విజయ్ని కూడా ప్యాకప్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు విజయ్. ఒక్క స్థానం గెలిచింది బీజేపీ. ఆ ఒక్కదానికి అవసరమైతే ముఖ్యమంత్రి పడే అడిగినా కూడా ఆశ్చర్యపోకండి. అంటే బీజేపీ గతంలో చేసిన పాలిటిక్స్ మనం చూసాం. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే ఎలా జరిగింది, తర్వాత మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, అక్కడక్కడ ఎటువంటి పరిణామాలు జరిగాయో చూసాం. కాబట్టి ఇక్కడ విజయ్ ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టే ఆయన డైరెక్ట్గా కాంగ్రెస్తో వెళ్ళాలనుకుంటున్నారు. 108 విజయ్, మోర్ 11 సీట్స్. ఆ 11 సీట్స్ ఎలా వస్తాయంటే ఈ అంతా కలగలిపి డిఎంకేతో ఉన్నటువంటి మిగిలిన కూటమి పార్టీలన్నీ కూడా విజయ్కి సిద్ధంగా ఉన్నాయి సపోర్ట్ ఇవ్వడానికి. సో ఎనీహౌ విజయ్ గెలిచారు. బట్ విజయ్కి ఇప్పుడు కొన్ని కష్టాలు తప్పడం లేదు. అది మెజార్టీ పూర్తి స్థాయిలో రాకపోవడంతో, ముఖ్యమంత్రి ఆయనే ఫైనల్, కానీ ఆ పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడంతోనే ఇతరుల సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. నిజంగానే కనుక టీవీకే విజయ్ ఒంటరిగానే మెజార్టీ సాధించి ఉంటే, ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ కనుక సాధించి ఉంటే ఈ అష్టకష్టాలు ఏం లేకపోతుండే. ఈ పార్టీ కల్లా రియాల్లో రేపో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం కూడా ఉండేది. ఒకసారి రాహుల్ గాంధీ మనం ట్వీట్ చూసాం. రాహుల్ గాంధీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ నేను మాట్లాడుకొచ్చాను, నేను సర్వ్ చేస్తున్నాను కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో యాజ్ ఆఫ్ నౌ విజయ్కి మాత్రం ఒక అద్భుతమైనటువంటి రిజల్టే వచ్చింది. బట్ ఇప్పుడు అధికారాన్ని ఏర్పాటు చేయడం కోసం మాత్రం ఆయన కొంత సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తోంది. సో ఇక్కడ అధికారం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కూడా విజయ్ లేఖ పంపినట్టు తెలుస్తోంది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ గవర్నర్ కూడా విజయ్ లేఖ పంపారు. సో తమిళనాడు గవర్నర్కి విజయ్ లేఖ పంపడంతో ప్రభుత్వ ఏర్పాటుకి రంగం సిద్ధమైంది. సో మరి అక్కడ ఎటువంటి సపోర్ట్తో ఆయన వెళ్తారు, ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారో చూడాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తమిళనాడు గవర్నర్ గతంలో డిఎంకే స్టాలిని ఒక ముప్పు తిప్పలు పెట్టిన గవర్నర్ బీజేపీ ఆర్ఎన్ రవి. సో గతంలో బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన బీజేపీకి పార్టీలో పనిచేసిన వ్యక్తి. సో డెఫినెట్గా ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నర్ సిస్టమ్ను ఉపయోగించి తమ పరిపాలనని అక్కడ స్ట్రెంథెన్ చేయాలనుకుంటోంది, ప్రభుత్వాన్ని అణగదొక్కాలనుకుంటుంది. కాబట్టి యాజ్ లైక్ తమిళనాడులో కూడా ఇప్పుడు ఆర్ఎన్ రవి గతంలో స్టాలిన్ని ముప్పు తిప్పలు పెట్టిన వ్యక్తే. ఇప్పుడు ఆయనే మళ్ళీ టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఏం జరిగిందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ లేఖ కూడా పంపినట్టు తెలుస్తోంది. సో అందరినీ కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే విజయ్తో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ కూడా సుముఖంగా ఉంది. విజయ్ ఇంటికి ప్రముఖులంతా క్యూ కడుతున్నారు, పొలిటీషియన్స్ క్యూ కడుతున్నారు. విజయ్ ఇంటికి తమిళనాడులో గెలిచిన కాంగ్రెస్ నేతలు కూడా క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ సైతం క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా ఫోన్లో సంప్రదించారు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, వీళ్ళు సపోర్ట్ అని చెప్తున్నారు. అవసరమైతే మేము మా ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా మీకు సపోర్ట్ ఇవ్వమని అడుగుతాం, ఎటువంటి షరతులు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అనే రకం కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఎటువంటి షరతులు లేకుండానే విజయ్ మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అంటే సపోర్ట్ ఇచ్చినందుకు గాను కాంగ్రెస్కి, సిపిఐ సిపిఎంలకి, వీసీకేలకి, ఐఎంఎల్కి ఏమైనా అవకాశం ఇస్తారా మంత్రివర్గంలోనే చూడాలి. బట్ విజయ్కి 108 స్థానాల్లో గెలిచేపటికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 108 స్థానాలు గెలిచేపటికి కొంత కష్టాలు తప్పడం లేదు. బట్ అది కూడా మార్గం సుగమం అయిపోయింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, తమిళనాడు నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టింగ్ అందిస్తున్నారు. కృష్ణమోహన్, తమిళనాట విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఖాయమైందా? మెజార్టీ రాకపోవడంతో ఎవరెవరి పార్టీలు సపోర్ట్ తీసుకుంటున్నారు? కాంగ్రెస్, వీసీకే, డిఎండికే, ఐయుఎంఎల్, సిపిఐ సిపిఎం సపోర్ట్ ఎలా ఉంది? ఎటువంటి షరతులు ఉన్నాయి దీంట్లో? హలో రైట్ కృష్ణమోహన్, 108 స్థానాల్లో గెలిచిన టీవీకే పార్టీ మెజార్టీ సాధించకపోవడంతో, అంటే డైరెక్ట్ గా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ముఖ్యమంత్రి
పదవికి అటు విజయ్ వెళ్తూ ఉన్నా ఏ పార్టీల సపోర్ట్ తీసుకుంటున్నారు? మెజారిటీ రావడానికి, మాజీ ఫిగర్ చేరుకోవడానికి ఏ పార్టీల సపోర్ట్ తీసుకుంటున్నారు? ఇన్ కేస్ కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, డిఎంకే కూటమి ఉన్నటువంటి పార్టీల సపోర్ట్ కనుక తీసుకుంటే ఎటువంటి షరతులు ఉన్నాయి? మంత్రి పదవులు కానీ ఇంకా రకరకాలుగా ఆఫర్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు నిన్నటి వరకు రాత్రి 11-12 వరకు కూడా కౌంటింగ్ అఫీషియల్ ప్రకటన క్లియర్ అయింది. అంటే ఈ రోజు మార్నింగ్ కి 234 స్థానాలు గాను 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. డిఎంకే 59, అన్నా డిఎంకే 47 స్థానాల్లో గెలుపొందారు. మ్యాజిక్ ఫిగర్ 118 అవసరం. దీంట్లో ఇప్పుడు టీవీకేకి మరో 10 సీట్లు అవసరమైన పరిస్థితి ఉంది. 5 స్థానాల్లో ఇప్పుడు వరకు 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. పిఎంకే నుంచి మరో 5 గెలిచారు. వామపక్షాలు 4 గెలిచారు. ఎంయుఐఎల్ ముస్లిం లీగ్ పార్టీ 2 గెలిచింది. సో ఇప్పుడు అవసరమైన 10 స్థానాలకి ఏవైతే ఉన్నారో దాంట్లో డెఫినెట్ గా ఇప్పటికే కాంగ్రెస్ క్లియర్ గా ఇంటిమేషన్ ఇచ్చింది, ఒక ఇండికేషన్ ఇచ్చేసింది. మేము అవసరమైతే టీవీకే విజయ్కి మద్దతు పలుకుతామని చెప్పిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ కి కొంత సంప్రదింపులు జరుగుతున్నాయి. పిఎంకే కూడా రెడీ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. వామపక్షాలు ఎలాగూ 4 ఉన్నాయి, తర్వాత ఎంయుఐఎల్ 2 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరిని విజయ్ అయితే ఎవరిని గట్టిగా డిమాండ్ చేయట్లేదు. అవసరం అనుకుంటే మనకి మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఓపెన్ గా వచ్చి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుందని. అయితే ఇంకా మంత్రి పదవులు ఏంటి, రాయబారాలు ఏంటి, ఈ చర్చలు జరగట్లేదు. ఈ రోజు ప్రధానంగా విజయ్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలతో మీటింగ్ కాబోతున్నారు. ఈ ఎమ్మెల్యేల మీటింగ్ ఫర్దర్ గా జరిగిన అంశాలు ఏ విధంగా ఉన్నాయనేది చూడాలి. సో ఈ యాంగిల్లోనే ఇప్పటి వరకు కాంగ్రెస్ కూడా అఫీషియల్ గా ప్రకటించింది కాబట్టి ఎక్కడ ఇక వేరే ఇష్యూస్ ఏమి ఉండవనేది అంటే సజావుగానే జరిగిపోతుంది. దీంట్లో రిసార్ట్లు ఏర్పాటు చేయడం లేకపోతే క్యాంపులు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు మనం సినారియో అయితే ఈ మధ్యాహ్నం ఇప్పుడు ఎమ్మెల్యేలు కలిసిన తర్వాత ఏం జరగబోతుంది అనేది అంటే ఇప్పుడు డిఎంకే 59లో ఆగిపోయింది, అన్నా డిఎంకే కూడా 47లో ఆగిపోయింది. అంటే సెకండ్ ప్లేస్ డిఎంకే వచ్చేసింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పెద్ద ఇష్యూ కనపడడం లేదు మనోజ్. కంప్లీట్ గా వన్ సైడ్ గా డిసైడ్ అయిపోయారు. ఇక మనం ఇవ్వాలి అనుకుంటే బహుశా కొంతమంది అన్నా డిఎంకే నుంచి కూడా కొంతమంది బయటకు వచ్చి విజయ్కి మద్దతు పలుకుతామని కూడా చెప్తున్నారు. అంటే విజయ్ ఎవరి దగ్గరికి పోయి నాకు మద్దతు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. కంప్లీట్ గా తన దగ్గరికే చాలా మంది వచ్చే ప్రయత్నం ఆల్రెడీ కాంగ్రెస్ ముందుగానే ప్రకటించేసింది, తర్వాత పిఎంకే చెప్పేసింది. సో వీళ్ళందరూ ఎందుకంటే రాహుల్ గాంధీ నిన్న డైరెక్ట్ గా విజయ్తో కూడా ఫోన్ చేసి మాట్లాడారు, కాంగ్రెస్ చేశారు. సో ఈ యాంగిల్ జరుగుతోంది కాబట్టి ఎక్కడ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విజయ్కి. ఈ రోజు సాయంత్రానికల్లా మొత్తం ఎవరెవరు ఆయనకి మద్దతు పలుకుతున్నారనే అంశాలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఫర్దర్ గా ఏ విధంగా ముందుకెళ్లాలో తెలిసిపోతుంది. సో క్లారిటీగా ఉంది అనేది అర్థమవుతుంది. ఎక్కడ విజయ్ టెన్షన్ పడడం లేదు. వ్యవహారంలో ప్రశాంతంగానే తన పని కంప్లీట్ అయిపోతుంది. గెలిచిన పార్టీల్లో చాలా మంది క్లియర్ గా వీళ్ళతో కలవాలనుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఉండకపోవచ్చు. క్యాంపులు ఏర్పాటు చేయాలి, క్యాంపులు నిర్వహించాలి అనేది. కాకపోతే ఏ పార్టీలు ముందుకు వచ్చి ఇతన్ని ప్రకటిస్తున్నాయి, ఇతనికి మద్దతు ప్రకటిస్తున్నాయి అనేది ఈ రోజు మధ్యాహ్నానికల్లా ఒక పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది మనోజ్. అంటే కృష్ణ మీరు అంటున్నట్టుగా అన్నా డిఎంకే కూడా వచ్చి సపోర్ట్ ఇస్తానంటోంది విజయ్కి అని చెప్తున్న నేపథ్యంలో యాక్సెప్ట్ చేయడానికి విజయ్ సిద్ధంగా ఉన్నారా? అంటే ఎవరి మీరైతేనే అగేన్స్ట్ గా ఫైట్ చేశారో వాళ్ళే వచ్చి డిఎంకే కానీ అన్నా డిఎంకే రెండింటిపైన ఫైట్ చేశారని 2 పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాళ్ళని వద్దనుకొని విజయ్ని గెలిపించారు. సో ఇప్పుడు ఆయనకు కావాల్సింది మహా అయితే ఒక 11 స్థానాలు. ఈ 11 స్థానాల కోసం కాంగ్రెస్, ఐఎంఎల్, సిపిఐ, సిపిఎంలు, వీసీకే ఈ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అన్నా డిఎంకే వచ్చినా కూడా పార్టీలో చేర్చుకోవచ్చేమో పొలిటికల్ ఎజెండా ప్రకారం, కానీ సపోర్ట్ తీసుకోవచ్చా? సపోర్ట్ తీసుకోవచ్చు, డెఫినెట్ గా సపోర్ట్ అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే అన్నా డిఎంకేకి వరుసగా 2 సార్లు ఓడిపోవడం, జరిగిన సంక్షోభం ఇవన్నీ కూడా కొంత జయలలిత పార్టీకి గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితి. దాంట్లో ఆ యాంగిల్లో వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి ఓపెన్ ఆఫర్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. మేము స్వతంత్రంగా బయట నుంచి కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం అనేది. సో ఇంకా మంత్రి పదవులు అన్నా డిఎంకే ఏమైనా డిమాండ్ చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ ఏమైనా డిమాండ్ చేస్తుందా అంటే అంత అవసరం లేదు అనేది. అంటే ఇప్పుడు 108లో కంఫర్ట్ గా విన్ అయ్యారు కాబట్టి 108కి కావాల్సిన 10 ఎవరు కాదన్నా కూడా ఎదురొచ్చి ఇచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది విజయ్కి. సో ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఒక సీనియర్ ఉంటే, ఒక సీనియర్ మనకు కూడా ప్రభుత్వంలో ఉంటే బాగుంటది అని అనుకుంటే విజయ్ డెసిషన్. విజయ్లో
కాంగ్రెస్ నుంచి మేము ఒకటి ఇద్దాం, ఒక మంత్రిని ఇద్దాం, లేదు ఇంకొక ఆఫర్ ఇద్దాం అనుకుంటే దాని ప్రకారం పోవాల్సింది తప్పితే ఇంకా ఎవరు డిమాండ్ ఇక్కడ లేదు, నాకు ఇది కావాలి అని చెప్పే పరిస్థితి అయితే స్పష్టంగా లేదు. చాలా క్లియర్ గా ఇండికేషన్స్ ఉన్నాయి. ఎక్కడికి ఏదైనా సరే జరగాల్సింది విజయ్ ఎంటర్ అయిపోయారు. విజయ్ తర్వాత చాలా మంది ఆయనకి మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఓపెన్ ఆఫర్లు ఎవరిస్తారు అనేది చూడాలి. నిన్న తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కూడా ఓపెన్ మాట చెప్పేశారు. ఆయన మేము అంతా మాదేం లేదు, మేము పైన అధిష్టానం ఏం చెప్తే అది. కాకపోతే అందుకే చెప్పిన తర్వాతనే రాహుల్ గాంధీ కూడా స్వయంగా విజయ్తో ఫోన్ చేసి మాట్లాడేశారు. సో కాబట్టి ఇంకా వేరే ఇష్యూస్ ఉండవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు ముహూర్తం డేటు ఏంటి అనే దాని మీదనే కొంత చర్చ. అంటే ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు అనేది ఈ రోజు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎప్పుడు ఏంటి, ఎన్ని గంటలకు ప్రమాణ స్వీకారం అనే అంశాలు కూడా ఒక చర్చకు వచ్చే అవకాశం అయితే ఈ రోజు ఉంది. మనోజ్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. మొత్తంగా 108 సీట్స్తో గెలిచిన విజయ్ మరికొన్ని సీట్లు కూడా కావాల్సి ఉంది సపోర్ట్ కోసం. బట్ ఆయన అవసరం లేదు అంటే డైరెక్ట్గా ఆయన ఎవరు రిక్వెస్ట్ చేయడం లేదు, వాళ్ళే వచ్చి సపోర్ట్ ఇస్తామంటున్నారు. అటు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, అన్నాడీఎంకే కూడా యాజ్ కృష్ణమోహన్ సెడ్ జయలలిత తను మరణం తర్వాత అన్నాడీఎంకే ఏమాత్రం కూడా ప్రాబల్యం చూపించలేకపోతుంది. కాబట్టి ఈ పార్టీతో ఉండడం పెద్దగా ఏమి ఉపయోగం లేదు. కాబట్టి అన్నాడీఎంకే ఒంటరిగానే అక్కడ సుమారుగా 53 అంటే 47 స్థానాల్లో గెలిచింది. 47 స్థానాల్లో గెలిచినటువంటి అన్నాడీఎంకే నుంచి 10 మంది వరకు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా, అవసరమైతే పార్టీ కూడా చేంజ్ అవ్వచ్చు. కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, సిపిఐ సిపిఎం సిద్ధంగా ఉన్నాయి. ఏదో రకంగా విజయ్ మాత్రం ఆల్రెడీ గవర్నర్కు లేఖ రాశారు, మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం, సిద్ధం చేయండి ఏర్పాట్లు అని చెప్పిన రకంగా రేఖ కూడా రాశారు. బట్ ఎలా ఉంటుంది, మంత్రివర్గాలు ఎవరెవరికి అవకాశం దొరుకుతుంది, విజయ్ ప్రమాణ స్వీకారం కోసం మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారా? సో విజయ్ ప్రమాణ స్వీకారం కోసం మీ ఎక్స్ప్రెషన్ లేకపోతే మీ వ్యూ ఏంటి? అట్ ది సేమ్ టైం టీవీకే గెలుపు పట్ల మీరు ఎలా చూస్తున్నారు కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU